చెప్పండి, మనుషుల దృష్టికి నిన్ను ఎవ్వరు పట్టుకోలేరు, దేవుడు పట్టుకుంటాడు. వ్యభిచారులారా ఈ లోక శ్రమ అంటే లోకులు నడిచి నడవద్దు, ఈ లోక శ్రమ దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో శ్రమ చేయగొన్నవాడు దేవునికి శత్రువగును. మన దేవుని శత్రువుగా ఉండి అడిగితే ఇస్తాడా దేవుడు? ఇవ్వడు. కనుక మీకు దేవుణ్ణి అడగండి. ఏం అడగాలి? ఏమో నాకు తెలియదు, మళ్ళీ అది నేను ఏంటో చెప్తా మీకు. నాదైతే నేను నాకు ఏం అడగాలను దేవుణ్ణి అడిగితే చెప్పిండు. 2 ఎకరాలు మందిరం కొరకు, ఇది ఇప్పుడు 1/2 ఎకరే ఉన్నది. ఎందుకు సరిపోవటంలే? దేంట్లో మన దగ్గర రక్షణ మందిరం సేవకులే ఇప్పుడు సేవ చేస్తున్నారు, సేవకులకే సరిపోదు ఈ స్థలం. సేవకుల కుటుంబాలు. ఒకరోజు నేను ప్రేమతో ఎప్పుడన్నా పిలుస్తున్నాను అనుకోండి, అందరు రండి అంటే ఒకళ్ళు వచ్చిందనుకోండి, మీకు జాగుండదు మళ్ళీ.